హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక అద్భుతమైన హిడెన్ దేవాలయం గురించి అయితే మీకు తెలియజేస్తున్నా. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయము. ఇక్కడ శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామస్వామి దేవస్థానం ఉంటుంది. ఇది వచ్చేసి తిరుపతికి 16 కిలోమీటర్ల అవతల ఉన్న గుడిమల్లం గ్రామం. ఇది ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లాలో ఉంటుంది. చాలా అద్భుతమైన టెంపుల్. ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుంది. హిడెన్ టెంపుల్గా చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న రోజులు ఎవరికి తెలియదు, అంటే కొందరికి తెలిసొచ్చు, బట్ నాకు తెలిసింది కాబట్టి మేము తిరుపతికి వెళ్ళాము. తిరుపతి నుంచి మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము. అక్కడి నుంచి టెంపుల్ గురించి తెలుసుకొని ఆటోలో వెళ్ళడం జరిగింది. తిరుపతి నుంచి బస్సులు కూడా ఉన్నాయి, కాకపోతే గంటకు వన్ అవర్కు ఒకసారి బస్సు ఉంటుంది. ఆ బస్సులు వెళ్ళాలి. ఇక మన సొంత ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. కాకపోతే ఆర్టీసీ బస్సులో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు తిరుపతి బస్ స్టాప్ నుంచి ఉంటుంది. ఇది వచ్చేసి ఈ పరశురామేశ్వర స్వామి దేవాలయం వచ్చేసి 16 కిలోమీటర్ల అవతల ఉంటుంది తిరుపతికి, వేర్పేడు మండలం ఇది. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మేమైతే ఆటోలో వెళ్ళాము. ఆటోలో వెళ్ళిన తర్వాత చాలా అద్భుతమైన అనిపించింది. చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపించింది. నాకైతే ఆడ ఉన్నంతసేపు చాలా మంచిగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది. 2600 సంవత్సరాల క్రితం అతి ప్రాచీన ఈ దేవాలయం ఇది. ఏకశిలపై త్రిమూర్తులు అంటే బ్రహ్మ యక్ష రూపంలో, విష్ణువు పరశురామ అవతారం, అలాగే శివుడు పురుషలింగాకారంలో ఉంటారు. ఇది దీని ప్రత్యేకత. స్వర్ణముఖి నది తీరంన ఈ ఆలయం ఉంటుంది. అయితే గర్భాలయం నిర్మాణం శివలింగాకృతిలోను, గోపురం మాత్రం గజపుష్ట ఆకారంలో ఉండడం ఇక్కడ విశేషం. మూల విరాట్ భూమి ఉపరితలం నుంచి 6 అడుగుల పల్లంలో ఉంటుంది. అందుకే దీన్ని గుడిమల్లం అని అంటారు. అయితే ఇది కాలక్రమేణా గుడిమల్లంగా మారిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. 20 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నది నుంచి నీళ్ళు వచ్చి ఈ ఆలయాన్ని తాకుతాయట, లోపల ఉన్న మూల విరాట్ని తాకుతాయట. 2005 డిసెంబర్ 4న ఈ విధంగా నది జలాలు వచ్చి స్వామిని దాకినాయట. మళ్ళీ 60 సంవత్సరాల ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఏకశిలపై త్రిమూర్తులు ఉంటారు. బ్రహ్మనేమో యక్ష రూపంలో ఉంటాడు, విష్ణువేమో పరశురామ అవతారంలో ఉంటాడు, శివుడేమో పురుషలింగాకారంలో ఉంటారు. ఇది ఈ ఆలయం ప్రత్యేకత. సూర్య భగవానుడు కిరణాలు కూడా ఈ ఆలయంలోకి వస్తాయి. ఇది కూడా ఈ ఆలయంకు ప్రత్యేకత ఉంది. అది చూడొచ్చు. ఈ స్వామివారి నిజ స్వరూపం ఇది, నిజ రూప దర్శనం ఇది. ఈసారి తిరుపతి వెళ్తే ఖచ్చితంగా ఈ ఆలయం చూసి రండి. ఓం నమ శివాయ. సార్ ఇక్కడ ఇది ఊరి పేరు గుడిమల్లం అన్నారు. గుడిమల్లం అంటే యాక్చువల్ ఏమంటే గుడి పల్లం. గుడి పల్లులో ఉంది కాబట్టి మొట్టమొదట ఊరి పేరు గుడి పల్లం అయింది. అదే కాలక్రమం గుడిమల్లం అయింది. ఇక్కడ విశిష్టత ఏమంటే ఇక్కడ పరశురామేశ్వరుని దేవాలయం ఉంది. ఇక్కడ అంటే పరశురాముడు ఈశ్వరుని గురించి తపస్సు చేసి